ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి పచ్చి అబద్ధాలు పచ్చి మోసపూరిత కథనాలు కొన్నింటిని చూద్దాం. రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి జగన్పై విషం గక్కుతున్నారు. దిక్కుమాలిన దరిద్రపు కొట్టు అబద్ధాల సంపాదకీయాలను రాసి ఏపీ ప్రజల్ని మోసం చేసే యత్నం చేస్తున్నారు. వార్తలతో పాటు సంపాదకీయాల్లోనూ రెచ్చిపోయి రామోజీ 89 ఏళ్ల వయసులో ప్రజల్ని వంచడానికి విశ్వయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోలోని అంశాలను జనం ఎవరూ నమ్మడం లేదని, వాటిని ప్రచారం చేసిన వేస్ట్ అని రామోజీ రాధాకృష్ణులు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే కూటమి మేనిఫెస్టోలోని అంశాలపై కాకుండా జగన్పై అబోత కల్పనలను సృష్టించి ప్రజల్ని వంచడానికి రామోజీ రాధాకృష్ణులు నయ వంచకులుగా మారారు. చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు సైతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రానిదని, దీనివల్ల ఎవరికి ప్రమాదం ఉండదని చెబుతున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్లు బరితెగించి అదే తప్పుడు ప్రచారం చేస్తుంటే రామోజీ పూనకం వచ్చిన వాళ్ళలాగా రాసిన పచ్చి అబద్ధాన్నే మళ్ళీ రాసి ఆత్మవంచన చేసుకుంటూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇక అన్నదాత వెన్నువేర్చిన జగన్ అంటూ ఏడుపుగొట్టు సంపాదకీయాన్ని రాశారు. 4 ఏళ్లుగా పుష్కలంగా వర్షాలు పడి రైతులు ఆనందంగా ఉండడం చూసి ఈనాడు అలాగే ఆ పత్రిక అధినేత రామోజీరావు ఓర్వలేకపోతున్నట్లుగా ఉంది. గతంలో విత్తనాల నుంచి ఎరువులు పంట అమ్మకాల వరకు నానా పాట్లు పడే పరిస్థితి నుంచి ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సేవలు అందిస్తుంటే రామోజీ మాత్రం దాన్ని కప్పిపుచ్చి నీచమైన అబద్ధ ప్రచారానికి దిగజారారు. ఇక వరుసగా అబద్ధాలు చూద్దాం. మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులు దోచుకునే కుట్ర అంటూ ఇంత చండాలంగా ఇంత దిక్కుమాలితనంగా బహుశా ప్రపంచంలో పత్రిక కూడా ఇంత నీచంగా వార్తలు రాయదు, ఇంత నీచంగా కథనాలు ఇవ్వదు. అది కేంద్రం తీసుకొచ్చిన చట్టం అని రాయకుండా, అది బీజేపీతో సంబంధం ఉందని రాయకుండా ఇంత నీచంగా జగన్ గారికి అంటగడుతూ అసలు అమల్లో లేని చట్టం పైన ఇన్ని పేజీలు రాస్తున్నారంటేనే దాని అర్థం పచ్చి అబద్ధాలని జనంలోకి ఎట్లాగొట్లా తీసుకెళ్లాలని తాపత్రయం తప్ప ఇంకొకటి కాదు. తెలుగుదేశం తరఫున చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి అసత్య కథనాలను వండి ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రజల్ని మోసం చేస్తున్నాయి. దగ్గుపాటి పురంధరేశ్వరి కొంతకాలం క్రితం పొత్తు రాకముందు ఇది కేంద్ర చట్టం, టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని చెప్పినా కూడా చెప్పారు. అలాంటి వేటిని పట్టించుకోకుండా వాళ్ళకి తోచినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు రాసేస్తున్నారు. మరి చంద్రబాబు గారు 2004లో ఐఎంజీ భరత కంపెనీకి హైదరాబాద్లో 800 ఎకరాలు కట్టబెడితే వైఎస్ ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది, నువ్వు ఇదంతా భూ కబ్జా ఇదంతా అని. తెలంగాణ హైకోర్టు చంద్రబాబుకు చెవాట్లు పెట్టింది. అలాంటి వారు ఇప్పుడు ఈ అబద్ధాలతోటి అసలు ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమేనా? అమెరికా వంటి దేశంతో సహా 90 దేశాల్లో ఎవరి భూమి మీద వాళ్ళకి శాశ్వత హక్కు పర్ఫెక్ట్గా ఉండడం కోసం కేంద్రం ప్రతిపాదించిన ఈ చట్టాన్ని బురద వేసి జగన్ పైన రుద్దటానికి వీళ్ళంతా కుట్ర చేస్తున్నారు. ఇక పింఛన్ కుట్ర తీస్తోంది ప్రాణం, 3వ రోజు ఎండలోనే పింఛన్దారులు అంటూ పాపం చాలా సానుభూతి ఉన్నట్లుగా మోసపూరిత కథనాలను ఇస్తోంది ఈనాడు. వాస్తవం ఏంటి? పింఛన్ ఇళ్లకు వెళ్ళి తీసుకెళ్లకుండా కుట్ర చేసిన రామోజీ ఇప్పుడు సానుభూతి వ్యాఖ్యలు రాస్తున్నారు. అలాగే ఒక వ్యక్తిని హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా దండ వేయడానికి వెళ్ళిన విలన్ల మాదిరిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ రాధాకృష్ణులు వ్యవహరిస్తున్నారు. జగన్ జవహర్ రెడ్డి ఈ మరణాలకు కారణమని చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారు. చేసిన తప్పుకు చంపలేసుకోవడం మానేసి ఈ రకమైన అబద్ధాలని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. రామోజీ రాధాకృష్ణ అంతకంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజలకు పాలిట వీళ్ళంతా కూడా కర్మగా మారారు తప్పితే రాజకీయాలు చేసేవాళ్ళలాగా ఒక విలువలతోటి పద్ధతితోటి ఉండే రాజకీయ నేతలుగా లేకుండా కేవలం అధికారం అనే స్వార్థం కోసం ఈ రకంగా చేస్తున్నారు. మరి 48 నెలలుగా వాలంటీర్లు ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు ఇస్తే మరి అప్పుడు ఎందుకు ఇబ్బంది రాలేదు? ఇప్పుడు వాలంటీర్లను తీయించేసి నానా అబద్ధాలు చెప్తూ ఇప్పుడు జగన్ పైన ఆరోపణ చేయడానికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇక అన్నదాత వెన్ను విరిచిన జగన్ అంటూ మళ్ళీ ఇదే అబద్ధాన్ని సంపాదకీయంగా కూడా రాశారు. వ్యవసాయంలో ఏపీ ఆదర్శమని నాబార్డు సర్వే ఇటీవలే వెల్లడించింది. ఈ సంగతి రామోజీ కప్పిపుచ్చేస్తారు. పెట్టుబడి భరోసా కింద 5 ఏళ్లలో 54 లక్షల మంది రైతులకు 34,000 కోట్లు, 19 లక్షల విద్యుత్ మోటార్లకు రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు, దీనికోసం మరో 37,000 కోట్ల పెట్టుబడి రాయితీ కింద 8,000 కోట్లు, ఇలా 1,50,000 కోట్ల మేర ఈ 5 ఏళ్లలో రైతులకు లబ్ధిగా చేకూరిస్తే
ఈయన మాత్రం పచ్చి అబద్ధాలతో సంపాదకీయాలు రాసేస్తాడు. 10,000కు పైగా ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇలాంటివి ఎక్కడైనా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? నాకు తెలిసి గతంలో చంద్రబాబు గారి టైంలో కానీ అంతకుముందు కానీ ఎరువుల కోసం వెళ్ళాలంటే చెప్పులు క్యూలో పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చేది, విత్తనాల కోసం వెళ్ళాలంటే అలా ఉండేది. ఇప్పుడు ఎక్కడన్నా అట్లాంటివి కనపడుతున్నాయా? అయినా పచ్చి మోసంగా ఇట్లా రాస్తున్నారు. ఇంత దుర్మార్గం రామోజీరావు గారు ఈ వయసులో, మీకు ఇది మంచిది కాదు. మీ ఇల్లు మీ భూమి ఎవరికైనా కావచ్చు, మళ్ళీ టైటిలింగ్ యాక్ట్ అంటూ చట్టం అంటూ పేజీలు పరిచేస్తున్నారు. ఇది వాస్తవం ఏంటంటే చంద్రబాబు హయాంలో జరిగిన మంచిని, ఏదైనా మంచి ఉంటే అమలు చేసిన పథకాలు ఏమైనా ఉంటే వాటిని చెప్పుకోవడానికి ఏమీ లేక ఇట్లాంటి పిచ్చి సంపాదకీయాలు రాసి ప్రజల్ని పచ్చి అబద్ధాలతోటి వంచాలని విశ్వాసం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదు, అంత అజ్ఞానులు కాదు. మీరు రాసే అజ్ఞానపు వార్తలన్నీ నమ్మేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరని మాత్రం చెప్పాలి. ఇక పింఛన్ కానుకే పింఛన్ పెంచలేదంట, కానుక కరుణించలేదంట. ఈ వాస్తవం ఏంటి? ప్రభుత్వాన్ని నడుపుతుంది తానే అనుకుంటున్నాడు రామోజీరావు. పిచ్చి రాతలు రాస్తున్నారు. చంద్రబాబు టైంలో వెలగబెట్టిన పెత్తనం కోసం ఆయన ఇప్పుడు మళ్ళీ ఈ వయసులో కూడా తహతాలాడుతున్నాడు. ఏపీలో అమలవుతున్న పింఛన్ 66.34 లక్షల మందికి వృద్ధులు, వికలాంగులు, వితంతులకు ప్రయోజనం కలిగిస్తోంది. జగన్ హామీ ఇచ్చిన మేరకు అన్నీ అమలు చేస్తుంటే అది చేయలేదని అబద్ధాలు రాస్తారు. ఇవాళ కనుక ఈయన వాటిలో తెలుగుదేశం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు చూడండి, 50 ఏళ్ళకి అందరికీ ఇచ్చేస్తారంట పెన్షన్. మరి ఆ మేనిఫెస్టోలో పెట్టారు ఆ మాట. అంటే వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. నేను జగన్ గారు అడిగారు కదా సూపర్ 6లో ఎందుకు పెట్టలేదు అని. సో ఇవన్నీ కూడా వాళ్ళ అబద్ధాల ప్రచారాలకి ఇటువైపు నిజాలు చెప్పడానికి ఉన్న తేడా కోసం చెప్పాల్సి వస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి అమరావతి గాత్రం పట్టుకుంది ఈ ప్రాంతంలో. 5,000 ఎకరాలే ఎక్కాతెక్క. ఇక్కడ హైదరాబాద్లో అంతా కలిపి 235 ఎకరాలు అన్ని ఆఫీసులు ఉంటే 50,000 ఎకరాలు తీసుకుని 3 పంటలు పండే భూములు ధ్వంసం చేస్తే, వినాశనం సృష్టిస్తే, రైతులకి ఇప్పుడు కౌలిచ్చి అదనంగా ఎదురు ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి సృష్టిస్తే అది చేయలేదని తప్పుడు రాతలు రాస్తున్నారు.